హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వనటుడు కమల్ హాసన్ సినీ కెరీర్‌లో ఎంతటి వైవిధ్యాన్ని చూపారో, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే సంక్లిష్టంగా ఉంది. ఆయన జీవితంలో ముఖ్యంగా 3 ప్రధాన సంబంధాలు, 2 వైవాహిక సంబంధాలు విఫలమయ్యాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా కమల్ హాసన్ తన కెరీర్ ప్రారంభంలో నటి శ్రీవిద్యతో గాఢమైన ప్రేమలో ఉన్నారని అంటారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కూడా. అయితే ఆ సమయంలో శ్రీవిద్య తల్లి సలహా మేరకు ఇద్దరు కెరీర్‌లో మరింత స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని, వీరు కొన్నాళ్ళు ఆగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ ఆలస్యాన్ని కమల్ హాసన్ అపార్థం చేసుకొని శ్రీవిద్యతో బంధానికి ముగింపు పలికారు. శ్రీవిద్య చివరి వరకు కమల్‌తో తనకున్న అనుబంధం గురించి బహిరంగంగానే మాట్లాడారు. హీరో కమల్ హాసన్‌కు మొదటి వివాహం వాణి గణపతితో జరిగింది. 1978లో ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి వాణి గణపతిని కమల్ హాసన్ వివాహం చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం సుమారు 10 ఏళ్లు కొనసాగింది. అయితే వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు, ఇతర కారణాల వల్ల ఈ బంధం విచ్ఛిన్నమైంది. 1988లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వాణి గణపతికి భరణం కింద కమల్ హాసన్ తన ఆస్తిలో అధిక భాగాన్ని ఇవ్వాల్సి వచ్చిందని, దానివల్ల తాను దాదాపు దివాలా తీసినంత పని అయిందని కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాణి గణపతి నుంచి విడిపోయిన తర్వాత కమల్ హాసన్ నటి సారికతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందే సహజీవనం కూడా చేశారు. వీరు వివాహం చేసుకోక ముందే పెద్ద కుమార్తె శృతి హాసన్‌కు జన్మనిచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ కూడా జన్మించింది. వీరి వివాహం 1985లో చేసుకున్నారు. 16 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ బంధం కూడా విజయవంతం కాలేదు. కమల్ హాసన్‌కు వేరే నటీమణులతో సంబంధాలు ఉన్నాయనే వార్తలు అప్పట్లో రావడంతో సారిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సారికతో విడాకుల తర్వాత కమల్ హాసన్ నటి గౌతమితో దాదాపు 13 సంవత్సరాలు సహజీవనం చేశారు. వారు పెళ్లి చేసుకోకుండానే రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గౌతమి కూతురు సుబ్బలక్ష్మికి కూడా కమల్ హాసన్ అండగా నిలిచారు. ఈ క్రమంలో 2016 చివర్లో వ్యక్తిగత కారణాలు, అభిప్రాయ భేదాల వల్ల వీళ్ళిద్దరూ విడిపోతున్నట్లు గౌతమి అధికారికంగా ప్రకటించారు. కమల్ హాసన్ తన జీవితంలో ప్రేమకు ఎప్పుడూ పెద్దపీట వేశారు. అందుకే 2 పెళ్లిళ్లు విఫలమైనప్పటికీ ఆయన ప్రేమ బంధాలను కొనసాగించారు. అయితే ఏ బంధం కూడా శాశ్వతంగా నిలబడలేకపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.